తిరుమల కొండపైన లడ్డూలో అవకతవకలు జరిగినాయని వైసీపీ ప్రభుత్వం మీద టీడీపీ ప్రభుత్వం చేసిన దానికి మీ కామెంట్స్ ఏంటి? ముందుగా ఓం నమో వెంకటేశాయ. దాదాపుగా 120 కోట్ల భారతీయులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోటాను కోట్ల హిందువులకు ఆరాధ్య దైవమైన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆ 7 కొండలపై వెళ్చడానికి కారణం, ఈ యొక్క కలియుగంలో ఏదైతే దుర్మార్గాలు చేస్తారో, ఏదైతే దౌర్జన్యాలు చేస్తారో, ఈ దుర్మార్గులకు దౌర్జన్యాల నుండి ప్రజలను రక్షించడం కోసం వెలిసినటువంటి సాక్షాత్ శ్రీ మహావిష్ణువే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి. ఒక మానవ రూపంలో ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఇక్కడ వెలిసి భక్తులను కాపాడుతున్నటువంటి విషయం జగద్విదితం. దురదృష్టకరం ఏమంటే, అది యాదృచ్ఛికంగా జరుగుతుందా లేకుండా ఏ విధంగా జరుగుతుందో కానీ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు సాక్షాత్ వెంకటేశ్వర స్వామితోనే పెట్టుకోవాలన్నటువంటి దుర్మార్గమైన ఆలోచన ఎందుకు వస్తుందో మనకు తెలియదు. కానీ ఈ యొక్క తిరుమల క్షేత్రాన్ని, ఆ యొక్క ప్రాభవాన్ని తగ్గించాలన్నటువంటి దుర్మార్గమైన ఆలోచనతో ముందు 7 కొండలుగా ఉన్నటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క కొండలని 2 కొండలుగా చేయాలని నాడు రాజశేఖర రెడ్డి గారు సంకల్పిస్తే, నేడు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అన్య మతస్థులను తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా ఏర్పాటు చేసి ఈ యొక్క తిరుమల పవిత్రతకు భంగం కలిగించేటటువంటి దుర్మార్గమైన చర్యలకు వారు శ్రీకారం చుట్టారు. సాక్షాత్ నిన్ననే జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీడియాలో చెప్తూ, ఆయనకు ఏ స్వామి తెలియదు కానీ అయ్యప్ప స్వామి మాల ఎక్కువ వేసినటువంటి వ్యక్తిని గురుస్వామి అంటారు, కానీ ఈయన సూపర్ స్వామిగా చేసేసి ఆ సూపర్ స్వామి కంటే అత్యంత భక్తిపరుడు ఎవరన్నా భారతదేశంలో ఉన్నారా అనే విధంగా ఆయన ప్రశ్నించడం జరిగింది. అయ్యా, ఆయన శ్రీమతి గారే బైబిల్ పెట్టుకొని మత ప్రచారానికి దిగినటువంటి విషయం వాస్తవమా కాదా అని జగన్మోహన్ రెడ్డి గారు మనస్సాక్షి ఆలోచన చేసుకోవాలా. ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం చేసుకున్న ప్రతి భక్తుడు కూడా అక్కడ ఆ స్వామివారి ప్రసాదం అత్యంత భక్తి పారవశ్యాన్ని పెంపొందించే విధంగా ఎందుకు ఇంతలా ఇదేంటంటే, ఆ స్వామి మీద నమ్మకంతో అక్కడికి వచ్చిన ప్రతి భక్తుడు కూడా ఆ యొక్క ప్రసాదాన్ని తను స్వీకరించడమే కాక తన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులకు కూడా ఆ ప్రసాదాన్ని అందించి ఆ స్వామివారి దగ్గరికి పోయి దర్శనం చేసుకున్నటువంటి మహద్భాగ్యాన్ని కలిగినంత సంతృప్తిగా హిందువులందరూ కూడా భావిస్తారు. అటువంటి ప్రసాదం విషయంలో వాడినటువంటి నెయ్యిలో వస్తున్నటువంటి జంతువుల యొక్క కొలెస్ట్రాల్ ఫ్యాట్ కానీ, ఈ యొక్క దుర్మార్గమైనటువంటి చర్యలు అంటే నాసిరకం మెటీరియల్ వాడడం, అక్కడ ఉన్నటువంటి దేవస్థాన పూజారుల విషయంలో ఏ విధంగా వారు ప్రవర్తిస్తున్నారు. ఇంతకుముందే ఆ టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి ధర్మారెడ్డి ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డి గారు ఒక లుంగీ కట్టుకొని ₹1,00,00,000 విరాళం భక్తులు ఇస్తా ఉంటే లుంగీ కట్టుకొని వచ్చి ఫోటోలకు పోజులు ఇచ్చినటువంటి వ్యక్తి. ఏ అపచారం చేయకపోతే ధర్మారెడ్డి గారి కుటుంబంలో ఏమి జరిగిందో ఈ తెలుగు ప్రజలకు అందరికీ కూడా తెలుసు. మరొక్కసారి చెప్తున్నాం, దైవత్వం మీద పెట్టుకున్న ఏ వ్యక్తికి తక్షణమే శిక్షలుండవు. దాని పర్యవసానం ఫలితాలు చాలా దారుణంగా ఉంటాయి. ఆధారాలు లేకుండా ఏమైనా చట్టబడికి వ్యతిరేకంగా మీరు తప్పించుకోవచ్చు కానీ, పని చేసి తప్పించుకోవచ్చు కానీ దైవత్వం నుండి తప్పించుకోవడం మీ తరం కాదు అని తెలియజేస్తున్నాం. ఆ తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడవలసిందిగా నేడు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటూ, ఆ దేవాలయాన్ని కూడా పూర్తిగా సంప్రోక్షణ చేసి, ప్రక్షాళన చేసి దైవత్వాన్ని, దైవ భక్తిని, దైవ పార్వశ్యత్వాన్ని కూడా ప్రతి ఒక్కరిలో కూడా కలిగించే విధంగా హిందువుల మనోభావాలు ఇంకా రెట్టింపయ్యే విధంగా ఆ స్వామిపై భక్తిభావం పెంపొందించే విధంగా ప్రవర్తించాలని ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం.